జీవితంలో కష్టపడితే అన్నీ వచ్చేవి. హార్డ్ వర్క్ గివ్స్ యూ సంథింగ్ బట్ నాట్ ఎవ్రీథింగ్. షుడ్ ఆల్సో స్టార్ట్ డూయింగ్ స్మార్ట్ వర్క్. చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ నేను ఎంతో కష్టపడుతూ ఉంటాను, నన్ను ఎవరూ గుర్తించడం లేదు, ఈ ఆర్గనైజేషన్లో నేను ఎంతో కష్టపడుతున్నానని. మీకు ఒక చిన్న కథ చెప్తాను నేను. ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమానికి కొన్ని రకాల పశువులు ఉన్నాయి. ఆ యజమాని దగ్గర క్యాటిల్ అంతా ఉంది. గొర్రె ఉంది, మేక ఉంది, ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, గుర్రాలు కూడా ఉన్నాయి. ఓ గుర్రానికి కాలు దెబ్బ తగిలింది. డాక్టర్ గారిని తీసుకొచ్చాడు. డాక్టర్ గారిని తీసుకురాగానే డాక్టర్ గారు అడిగారు, ఏమైందని అంటే, గుర్రానికి కాలు దెబ్బ తగిలింది సార్ అన్నాడు. అయ్యో ఇది ఇన్ఫెక్షన్ అయిపోతుంది, నెగ్లెక్ట్ చేశారు మీరు, 3 రోజులు చూద్దాం, ఇంజెక్షన్ ఇస్తాను. లేదు అని అంటే మాత్రం గుర్రాన్ని చంపేయాలి, లేకపోతే ఈ పశువుల కావడిలో మిగిలిన అన్నిటికీ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందని చెప్పారు. 1వ రోజు చూశారు, 2వ రోజు వచ్చింది, ఇంక 3వ రోజు నిర్ణయం తీసుకున్నారు, ఇది కష్టం అవుతుంది, రేపు గుర్రాన్ని చంపేద్దామని. పక్కనే ఓ మేకపిల్ల ఉంది. మేకపిల్ల గుర్రం దగ్గరికి పోయి, ఇలా అయితే కష్టం, నువ్వు శక్తిని కూడగట్టుకో, నిన్ను చంపేస్తారు, నువ్వు శక్తిని కూడగట్టుకొని 4 అడుగులు వేయడానికి ప్రయత్నం చెయ్యు, ఇంకా 24 గంటలు టైం ఉంది అని ప్రోత్సహించింది. అడుగులు వేయడం మొదలుపెట్టింది గుర్రం. ఇంకా ప్రోత్సహించింది, తొందరగా అడుగులు వేస్తుంది. పరుగు పందెంలో పరిగెత్తినట్టు గుర్రం పరిగెత్తడం చూసి యజమాని చాలా సంతోషించాడు. అద్భుతం, నా గుర్రానికి ఆరోగ్యవంతంగా ఉంది, నా గుర్రాన్ని చంపక్కర్లేదు, చాలా సంతోషం, నా గుర్రాన్ని నేను కోల్పోవటం లేదు, చాలా అద్భుతంగా ఉంది, ఈ శుభ సందర్భంలో నేను పార్టీ చేసుకోవాలి, ఆ మేక పిల్లని కోయనరా అన్నాడు. ఏమైంది? ప్రోత్సహించింది ఎవరు? కష్టపడింది ఎవరు? శ్రమపడింది ఎవరు? ఎవరు గుర్తించారు? పని పరమాత్ముడితో సమానం. మనం ఎవరిని గుర్తించక్కర్లేదు, పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి. చాలా సందర్భాల్లో మనకి ఒకరిని చూస్తే ఒకరికి అసూయభావం, జెలసీ, ఎన్వి కలుగుతూ ఉంటుంది. కొని ఆ సీసాలో స్మాల్ టేబుల్ టెన్నిస్ బాల్లో లేకపోతే గోల్ఫ్ బాల్లో వేస్తున్నాను నేను. ఆ సీసాలో వేశాను, సీసా నిండిపోయింది, అందరిని అడిగేసరికి నిండిపోయింది అన్నారు. చాలా బాగుంది, సంతోషం అనుకున్నాను. దాని తర్వాత చిన్న చిన్న గులకరాళ్ళు వేసాను, మధ్యలో ఉన్న కన్నాల్లో గులకరాళ్ళు వెళ్ళిపోతున్నాయి, సీసా నిండిపోయింది, మళ్ళీ నిండిపోయింది అన్నారు అందరూ. దాని తర్వాత ఇసుకేసాను, ఇసుకేస్తుంటే ఇసుక కూడా లోనికి వెళ్ళిపోతుంది, అది నిండిపోతుంది. దాని తర్వాత 2 కప్పులు కాఫీ వేస్తుంటే మరలా లోనికి వెళ్ళిపోతుంది. మీలాగే చూస్తున్న వాళ్ళు నన్ను అడిగారు, మాస్టర్ ఏం చేస్తున్నారు మీరు, మాకేం నేర్పుదాం అనుకుంటున్నారు? జీవితంలో జీవన సత్యం నేర్పుదాం అనుకుంటున్నాను నాన్న, జీవితంలో మనం ఆచరించాల్సింది నేర్పుదాం అనుకుంటున్నాను. ఏది ముఖ్యం, ఏది ప్రాముఖ్యం, ఏది ఉపయోగం, ఏది వ్యర్థం అనేది మనం తెలుసుకోవాలి. నేను ముందు రాళ్ళు వేసాను. అందులో రాళ్ళు అనేవి నీ కుటుంబంతో సమానం, నీ కుటుంబ సభ్యులతో సమానం. ఆయన బిడ్డ చనిపోయాడు, అంత్యక్రియలు జరుగుతున్నాయి, నీ బిడ్డ ప్రాణం పోయడానికి ఆయన వచ్చాడు, అందుకే చేతులు కడుక్కొని అంత్యక్రియలు చేయడానికి ఆయన బిడ్డ కోసం పరిగెడుతున్నాడు. సో ఒక మనిషి మనతో మాట్లాడకపోయినా, మనకి ఏదైనా తప్పు చేసినా, మనల్ని ఒక మాట అన్నా, మనకి ద్రోహం తలపెట్టినా, పాపకర్మ కానీ పాపక్రియ కానీ మనకి చేసినా కూడా ఆయన స్థితిని, ఆయన పరిస్థితిని, మన గ్రహస్థితిని, ఆ సందర్భాన్ని, వాటిని ఆలోచించుకుంటూ మనం ఒక మంచి జీవితాన్ని, చక్కని జీవితాన్ని మనం పెంపొందించుకోగలగాలి. అయితే కొంతమంది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. భూమి పుట్టిన దగ్గర నుంచి, మిర్రర్స్ పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు. మరి ఎలా, ఏం చేయాలి? వాళ్ళ కోసం నేను చెప్పే 4 ముక్కల్లో వాళ్ళకు ఉపయోగపడే ఇంకొక 2 ముక్కలు చెప్పాలనుకుంటున్నాను. ఒక దగ్గర బ్యాంకు దొంగతనం జరుగుతుంది. దొంగలు వచ్చారు, ముసుగులు వేసుకున్నారు, ముష్కర్లు చూశారు. ఇలా చూసి వెంటనే, ఈ డబ్బు గవర్నమెంట్ది, ప్రాణం మాత్రం మీదే, నిర్ణయం మీరు తీసుకోండి. సైకలాజికల్గా అక్కడ ఉన్న వాళ్ళని అటాక్ చేశారు. వెంటనే అందరూ ఎక్కడ డబ్బు అక్కడ విడిచిపెట్టేసి ఇలా నించుండిపోయారు.
సైకాలజీ అప్లై చేసాడు వాడు దొంగ. ఒక్క క్షణం ఇలా పక్కకు చూడగానే నించుండిపోయిన వాళ్ళందరూ, ఒక ఆడపిల్ల ఆ టేబుల్ దగ్గర ఇలా పడుకుండిపోయింది. అమ్మా, నేను వచ్చింది రాబరీకి, రేప్ కోసం కాదు, కల్చర్ డెవలప్ చేసుకో అమ్మా అన్నాడు. ప్రొఫెషనలిజం చూపించాడు. దొంగతనం తీసుకెళ్ళిపోయాడు. పెద్ద దొంగ, చిన్న దొంగ, జూనియర్ సీనియర్ ఇద్దరు డబ్బుని మూటలు కట్టుకున్నారు. మూటలు కట్టుకొని ఓ బ్యాగ్లో వేసుకొని పారిపోయారు. చిన్న దొంగ అంటున్నాడు, అన్న డబ్బులు తెచ్చేసుకున్నాం కదా, లెక్క పెట్టేద్దాందా అన్నాడు. పెద్ద దొంగ అన్నాడు, మనం ఏంట్రా లెక్క పెడతాం, ఇన్ని వందల వేల మూటలు ఉన్నాయి, టీవీ వేసుకొని చూద్దాంరా, ఎంత దొంగతనం జరిగింది అది చెప్తాడు, ఆ డబ్బులు మన దగ్గర ఉంటారా. ఎక్స్పీరియన్స్, అది అనుభవం నేర్చుకోవాలి మనం అక్కడి నుంచి. చాలా బాగుంది. బ్యాంక్ మేనేజర్, క్యాషియర్, దొంగలు వచ్చారు, దొంగలు పట్టిపోయారు సార్, ఆలో 10 లక్షలు పట్టిపోయారు, మనం 10 లక్షలు తీసేద్దాం, సందడిలో సడేమియా, నలుగురితో నారాయణ, గుంపులో గోవింద, తీసేద్దాం సార్ అన్నాడు. అంటే వాడు ఆ సందర్భాన్ని ఉపయోగించుకున్నాడు, ఆ సర్కమ్స్టాన్షియల్ జడ్జిమెంట్. కాసేపు అంతా స్తబ్దతగా ఉంచాడు, ఏంటిది ఇలా ఉంది అని. వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పాడు, మన బ్యాంక్ షేర్లు ఎవరెవరైతే కొన్నారో షేర్లన్నీ అమ్మేయండి, ఈ విషయం తెలిస్తే షేర్లు పడిపోతాయని. షేర్లన్నీ అమ్మేశారు. అక్కడ కూడా 4 రూపాయలు మేనేజ్మెంట్ సంపాదించుకుంది. దాని తర్వాత టీవీలో స్క్రోలింగ్ వచ్చింది, 100 లక్షలు, 1 కోటి రూపాయలు దొంగతనం జరిగింది అని. చిన్న దొంగ కూర్చున్నారు, డబ్బులు లెక్క పెట్టడం మొదలుపెట్టారు. చూస్తే 10 లక్షలే ఉంది. ఇదేంటి ఇలా జరిగిందని అనుకున్నారు. అప్పుడు వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే, స్కిల్లు, కళ ఉంటే సరిపోదు, కళకి సంబంధించిన విద్య కూడా ఉండాలి, ఎడ్యుకేషన్ కూడా ఉండాలి, లెర్నింగ్ కూడా ఉండాలి. సో మీ కళని ఇంకా ఎక్కువ సమాజానికి ఉపయోగపడేటట్టు, వ్యక్తిగతంగా మీ అందరికీ సహాయపడేటట్టు, మీ కుటుంబానికి ఆసరాగా నిలబడేటట్టు మేడం ఒక అకాడమీని కూడా పెట్టి ఎడ్యుకేషన్ మీకు ఇవ్వడానికి ఎంతో ప్రోత్సాహం చేస్తుంది.